ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ సోమవారం రోజున మన దినచర్యలు ప్రారంభమైతూ మన పనులు, మన ధ్యేయములలో మనం ముందుకు వెళ్ళనై ఉండగా, దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని శక్తితో ఈ వారమంతా గడుపులాగిన దేవుని వైపు చూద్దాం, ప్రార్థించుదాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నేటి ఉదయకాలపు మన ధ్యానము కీర్తనల గ్రంథంలో 84వ కీర్తన. 84వ కీర్తన ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి భక్తియుక్తమైనటువంటి కీర్తన. ఈ కీర్తన మనము దేవాలయాలు ప్రతిష్ఠించేటువంటి రోజున, చర్చ్ డెడికేషన్ రోజున మనము వినేటువంటి కీర్తనలలో ఒకటి. ఈ కీర్తనలో నుంచి కీర్తనల పుస్తకంలో ఒక పాట, చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా అనేటువంటి పాట ఈ కీర్తన అనుసారంగా రచించబడినటువంటి కీర్తన. చూడండి, ఈ కీర్తనలో దేవుని సన్నిధిని బలంగా కోరుకునేటువంటి విషయాలు మనం చూస్తాం. కీర్తనకారుడు, అయ్యో వానకోయలు, పిచ్చుకలు దేవుని బలిపీఠమునొద్ద నివాసం పొందుకున్నాయి, నాకంటే అవి ఎంత శ్రేష్టమైనవి, దేవుని సన్నిధిని అనుభవించే భాగ్యం దానికి దొరికింది అని ఆశతో మాట్లాడేటువంటి కీర్తన. ఈ కీర్తన గురించి దైవజనులు, గొప్ప ప్రార్థన పరులు చార్ల్స్ స్పర్జన్ గారు అంటారు, ఈ కీర్తన ఒక ఆణిముత్యం, ద పర్ల్ ఆఫ్ సామ్స్. కీర్తనలలో ఇది ఒక ఆణిముత్యం, ఒక ముత్యం వంటి కీర్తన. ఎందుకంటే దేవుని సన్నిధిని, దేవుని నివాసమును, దేవుని మందిరమును గూర్చి మాట్లాడేటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఈ ఉదయకాలం మనం ధ్యానించేటువంటి విషయాలు 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు గమనించితే, ఏ మనుష్యుడు దేవుని యందు తన బలమును కనుగొంటా ఉన్నారో, యాత్ర చేయు మార్గములు ఆయన హృదయంలో ఉంటాయి. ఎవరి బలము దేవునిలో ఉందో, ఎవరి శక్తి దేవునిలో ఉందో, ఎవరు నా బలం ప్రభు అని అనుకుంటా ఉన్నారో, వారి హృదయం, వారి మనస్సు ప్రభు మార్గంలోకి వస్తూ ఉంది. అటువంటి వారు బలము పొందుతూ ఉంటారు. చూడండి, ఈ లోకంలో మన బలము ఏదని అనుకుంటా ఉన్నామో ఈ ఉదయకాలం ఆలోచన చేసుకోవాలి. మనం చాలాసార్లు స్నేహితుల బలం అనుకోవచ్చు, ధనం బలం అనుకోవచ్చు, ఉద్యోగం బలం అనుకోవచ్చు, కుటుంబము, శాశ్వతంగా కట్టుకున్న ఇండ్లు, ఆస్తి, పొలము, ఎన్నో మన బలం అనుకుంటాం. కానీ అవి కావు. ప్రభు నా బలము అని అనుకుంటే ఈ లోకంలో దేన్నైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకంటే మిగతావన్నీ అశాశ్వతములు. శాశ్వతమైనది, ఎన్నడూ మారనిది, విశ్వసనీయత కలిగినది దేవునిలో మనం అనుకుంటున్న బలం. ప్రభు మన బలమైతే, మనల్ని బలపరచువాడు ఆయనైతే, ఈ లోకంలో ఎన్ని గొప్ప కార్యములైనా చేయగలుగుతాం. ప్రభు మన బలంగాక ఈ లోకపరమైన వాటిని ఎంచుకుంటే మనం అశాశ్వతమైనటువంటి వారమవుతాం, బలహీనులమైపోతాం. ఎందుకంటే నిరాశపడేటువంటి సందర్భాలు ఎన్నో. ప్రభు మన బలమైనప్పుడు బలపరచువాడు ఆయన గనుక ఎన్ని కార్యములైనా చేయగలుగుతాం. ఈ కీర్తన యాత్రా కీర్తన. ఇశ్రాయేల్ ప్రజలు వేరువేరు స్థలాల్లో నుండి యెరూషలేము పట్టణమునకు వస్తూ, యెరూషలేము పట్టణంలో దేవాలయముకు వస్తూ దేవుని సన్నిధిలో కనబడడానికి వారు ఉత్సాహము, ఆశ చూపించే ఒక కీర్తన. వారు బాకాలోయలో గుండా వస్తుండగా, బాకాలోయ నిరాశకు గుర్తు, బాకాలోయ ఎండినటువంటి స్థలము, బాకాలోయ వేదనపూరితమైన స్థలము, బాకాలోయ కష్టతరమైనది. కానీ ఎప్పుడైతే యాత్ర చేయువారు, మందిరమునకు వెళ్ళువారు, దేవుని సన్నిధికి వెళ్ళువారు ఆ మార్గం గుండా వెళ్తున్నారో అది దీవెనకరము, ఆశీర్వాదకరమైనటువంటి స్థలంగా, అది నీటి ఊటలతో నిండిన స్థలంగా మారుతూ ఉంది. చూడండి, ఎండిన జీవితము, దుఃఖకరమైన జీవితం, కష్టతరమైన జీవితం, ప్రభువులో మన హృదయము, మన బలము కలిగినప్పుడు ఆశీర్వాదంగా మారిపోతూ ఉంది. ఎండిన స్థలము జీవం కలిగిన స్థలంగా, సంతోషకరమైన స్థలంగా మారుతూ ఉంది. ఈ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తున్నాగా, వారు బలాభివృద్ధి నొందుతారు. దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలము అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతివాడు దేవుని సన్నిధిలో, ప్రతివారు దేవుని సన్నిధికి వస్తారు. ప్రభువులో తమ బలమును పెట్టుకున్నవారు, ప్రభు తమ బలం అనుకున్నవారు, దేవుని సన్నిధిని కాంక్షించిన వారు, దేవాన్ని సన్నిధిలో నేను ఉండాలి,
దేవుని సన్నిధిలో బలం పొందాలనుకున్న వారు బలాభివృద్ధి పొందుతా ఉన్నారు. ప్రభు సన్నిధిని ఈ వారపు మొదటి రోజు నుంచి ప్రారంభించుదాం. ఈ వారమంతా ప్రభు సన్నిధి కావాలి. ప్రభు సన్నిధిని పొందుకుందామనే మనసుతో సాగిపోయే కృప దేవుడు మనకు కలుగజేయును గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్.